ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి భారతదేశం పట్ల బాధ్యత కలిగి తనకున్న సమస్తాన్ని వదులుకొని అమ్ముకుని ఎంతో కొంత ధనం ఉంటే అదంతా పట్టుకుని ఒరిస్సా రాష్ట్రం వచ్చి మయూర్భంజ్ అనే జిల్లాలో అద్భుతమైన ఆశ్రమాన్ని కట్టారు. గ్లాడిస్ స్టెయిన్స్ అండ్ గ్రహాం స్టెయిన్స్ అనే ఇద్దరు భార్యాభర్తలు. వారి ముఖాలు చూస్తే దైవికమైన కళ, వారిని చూస్తుంటేనే ఒకలాంటి ఆదరణ, ధైర్యం. గ్రహాం స్టెయిన్స్ గారు వస్తున్నారంటేనే ఆయన ఒక ధైర్యం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్రమంలో. పూర్వదినాల్లో కుష్ఠవ్యాధి కనుక వస్తే వాళ్ళని గోను సంచిలో చుట్టి అరణ్యాల్లో వదిలేసేవారట. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో జన్మలో ఏదో తప్పు చేసావు, పాపం చేశావు. పూర్వ జన్మలో రకరకాల పాపాలు చేస్తే ఈ జన్మలో ఇలా పుడతారని లిస్ట్ రిలీజ్ చేశారు. పూర్వ జన్మలో నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ జన్మలో నీకు అవయవ లోపం ఉంది, ఈ జన్మలో నీకు వివాహం జరగలేదు, ఈ జన్మలో నీకు అదవ్వట్లేదు, ఇదవ్వట్లేదు. ఎందుకంటే పూర్వ జన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మలో ఇలా నిన్ను ఇబ్బంది పెడుతుందని ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా పూర్వజన్మలో ఏదో ఒక తప్పు చేశారు కాబట్టి ఈ జన్మలో కుష్ఠవ్యాధి వచ్చింది కాబట్టి వాళ్ళని అలా భరించనివ్వాలి, వారికి వైద్యం చేయకూడదు, వారిని మళ్ళా మనుషులుగా మార్చకూడదు. అలా గనక చేస్తే దేవుడి తలరాతను మార్చినట్టే అని వాళ్ళని తీసుకెళ్లి గోను సంచుల్లో కట్టి అరణ్యాల్లో వదిలిపెట్టేస్తే ఒక ప్రక్కన పురుగు వాళ్ళ దేహాన్ని తినడం అదొకటైతే మరొక ప్రక్కన ఒంటరితనం వారిని వేధించి అంతవరకు చాలా చక్కగా ప్రేమించిన వాళ్ళే ద్వేషించి లోపల నెట్టేస్తే ఏడుస్తూ బ్రతుకున్న వారిని జీపులో ఎక్కించుకుని ఆశ్రమానికి తీసుకొచ్చి వారి గాయాలన్నీ కట్టి కడుపు నుండి అన్నం పెట్టి సాయంకాలం అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో మాట్లాడి ఆహ్లాదకర వాతావరణాన్ని తయారు చేస్తే జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. 1999 సంవత్సరం జనవరి 22వ తారీఖు రాత్రి గ్రహాం స్టెయిన్స్ గారిని ఆయన ఇద్దరు బిడ్డల్ని జీపులో పెట్టి తగలబెట్టేశారు. అత్యంత వినాశనమైన సంగతి. ఈయన ఏమన్నా ఒక తీవ్రవాద? ఖచ్చితంగా కాదు. పోనీ డ్రగ్స్ ఏమన్నా డీల్ చేశాడా? ఖచ్చితంగా కాదు. పోనీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరినైనా హీనపరిచారా? ఏమీ లేదు. కేవలం క్రీస్తు ప్రేమను చూపిస్తున్నారనే అక్కసుతో వారిని తగలబెట్టేశారు, చిన్న బిడ్డలను సైతం. మన దేశ పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎంత బాధాకరంగా ఉంది అంటే దేవుని బిడ్డలను అతి క్రూరంగా హింసించిన పరిస్థితి. దేశం అంతా కదిలిపోయింది ఆ రోజుల్లో. ప్రేమను చూపించిన వారికి ద్వేషాన్ని చూపించడం, ప్రేమను చూపించిన వారికి కార్పణ్యాన్ని చూపించడం, అదేదో గొప్ప పనిలా చాలామంది మరలా దాన్ని కీర్తించడం, అది ఇంకా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా నమ్మండి. గ్లాడిస్ స్టెయిన్స్ గారు నేను ఆస్ట్రేలియాలో కలుసుకున్నాను, బ్రిస్బెన్ అనే నగరంలో. ఆమెను కలుసుకున్నప్పుడు చాలాసేపు మాట్లాడాను ఇద్దరం. ఆమె మనసు ఇప్పటికీ కూడా ఇండియా మీద ఉంది. ఆమెకి వీసా ఇవ్వట్లేదు ఇండియా రావడానికి. ఇప్పటికీ ఆమె మనసు ఇండియాల మీదే. వెస్లీ గారు ఒరిస్సాలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మేము విడిచి వచ్చిన సేవ పరిస్థితి ఎలా ఉంది? షీ వాజ్ థింకింగ్ అబౌట్ ఇండియా, షీ వాజ్ ప్రేయింగ్ ఫర్ ఇండియా. భర్తను పిల్లలంతా క్రూరంగా చంపేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేశాను. వాళ్ళు తమ జీవిత కాలంలో నా యేసేని తెలుసుకుంటే చాలు అని ప్రకటించిన అద్భుతమైన క్షమాపణ కలిగిన మహిళ గ్లాడిస్ స్టెయిన్స్. ఎక్కడి నుంచి అంత ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది అంత క్షమాపణ?